రెవెన్యూ డే అనేది తీసుకొచ్చిన మన కామ్రేడ్స్ అందరికీ మన ఉదయపూర్వక నమస్కారములు. ఎందుకంటే మనకంటూ ఒక గుర్తింపు తీసుకొచ్చినందుకు, ఈ విధంగా ఇలా రిటైర్డ్ అయిన అందరినీ ఇక్కడ సమావేశం ఈ సందర్భంగా కలవడం, వాళ్ళ యొక్క అభిప్రాయాలు సూచనలు మనకు అందించడం, వాళ్ళందరూ కూడా ఇంకా మన అందరినీ చూసి ఇలా ఉండి హ్యాపీగా గడపడం ఇలా జరుగుతుందంటే ఈ సందర్భంగా చాలా సంతోషంగా ఉంది. గవర్నమెంట్లో మహిళా ఉద్యోగులు ఇప్పుడు మన పురుష ఉద్యోగులు ఉన్నారంటే వాడు ఎంతైనా కష్టపడగలరు. అలాగే వాళ్ళతో పాటు సమానంగా మహిళా ఉద్యోగులు పనిచేయడం, ఒక మహిళగా పనిచేయడం నేను చాలా గర్వపడతాను. అలాగే నా తోటి మహిళలు కూడా ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉదయం వచ్చి రాత్రి ఎప్పుడు వెళ్తామనేది మన చేతిలో ఉండదు. అలా ఫ్యామిలీని చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ అంటే పురుషులతో పాటు సమానంగా పనిచేయాలి డిపార్ట్మెంట్లో. అలాగే నా ముందు సీనియర్ సహోద్యోగులు చాలామంది స్త్రీలు, తహసీల్దార్లు చాలామంది మహిళలు పనిచేసి వాళ్ళందరూ నాకు చెప్తూ ఉండేవాళ్ళు, ఫ్యామిలీకి చాలా దూరంగా గడిపామమ్మా అయినా కూడా అని. వాళ్ళందరూ ఈరోజు కనీసం రాలేదు. అందులో నేను కూడా వాళ్ళకి చెప్పి నెక్స్ట్ రెవెన్యూ డేకి ఇలాగ రిటైర్డ్ అయిన మహిళా ఉద్యోగులు కూడా మనం పిలుచుకుని వాళ్ళ అనుభవాలు చెప్పి మనం తెలుసుకోవాలి. అదృష్టం రెవెన్యూ చేయటం మిగతా డిపార్ట్మెంట్లో కంపేర్ చేసుకోండి. ఎప్పుడైనా మన ఇల్లు మన ఎక్కడుంటే పని చేయదు. ఎదటోడు చూసినప్పుడు అక్కడికి వెళ్ళి చూడండి మన ఇల్లు ఎలా తెలియడానికి. అంటే బయటకు వెళ్ళి దూరం పంట మురుపు అంటాం కదా, అట్లాగే పక్క డిపార్ట్మెంట్లో చూడండి. నేను పక్క డిపార్ట్మెంట్కి వెళ్ళొచ్చాను, ట్రాన్స్ఫర్లో చేశాను. అక్కడికి వెళ్ళే తెలిసింది, అరే ఆడికి ఓచి కట్టుకొని ఉంటే వాడి 400 రూపాయలు కరెంట్ బిల్లు వస్తే ఆడు కట్టలేదు అనేసి వాడు పీకెత్తే వాడి మీద రెవెన్యూ రికవరీ యాక్ట్. అంత అన్యాయం అంటే ఆడు 400 రూపాయలు కట్టలేకపోయాడు. ఆడికి 200 150 వస్తుంది అంట. 400 రూపాయలు కట్టలేడు. అది కట్టలేక ఆ ఓపిక లేక వదిలేస్తే మీటర్ పట్టుకుపోయారు. మీటర్ పట్టిపోతే ఏమనుకుంటాం మనం, పోల్చుకొని దరిద్రం నాకు కరెంట్ లేదు, కరెంట్ ఇక్కడేమో మనకి రెవెన్యూ పోల్చుకుంటేనేమో మన చేతికి ఎంతమందికి సహాయం చేయొచ్చు. మీరు ఆలోచించండి. ఒక్కసారి మనకు హార్ట్ టచింగ్ మీ కేసులో ఎంతమందికి హెల్ప్ చేసి ఉంటాం మనం. ఎంతమంది పట్టాలు ఇచ్చి ఉంటాం, ఎంతమంది కార్డులు ఇచ్చి ఉంటాం, ఇవన్నీ వేరు. కానీ పర్సనల్గా మీకు ఒక్క హార్ట్ టచింగ్ ఒక్కటన్నా ఉందా మనకి అంటే అలాంటి వ్యక్తులు మనకి ఎవరైనా ఉన్నారా అది తెలుసుకుంటే రెవెన్యూ యొక్క విలువ, రెవెన్యూ యొక్క గౌరవం మనకు తెలుస్తుంది. ఇప్పటికీ కూడా కలిసి తగ్గడం. ఏదైనా పేపర్ స్టేట్మెంట్ వస్తే నేను ఎట్లా చెప్పాను, నాకు విలువ ఉండదు కదా. నువ్వు ఏపీఆర్ఎస్ ప్రెసిడెంట్ ఒక మీటింగ్ పెట్టు, మన డిపార్ట్మెంట్ని ఎవరో అప్రిషియేట్ చేస్తున్నప్పుడు పవన్ ప్రభుత్వ బాధ్యత మనకు ఉందని చెప్పి వాళ్ళు పర్యాలు మిత్రుండే దాని అమెండ్మెంట్స్ కూడా కింద ఉండే. ఇప్పుడు మీరు చెప్పగలరా ఎవరైనా దాని అమెండ్మెంట్ జీవో ఎక్కడ ఉంటుంది, అమెండ్మెంట్ ఎక్కడ ఉంటుంది? ఈ మధ్యకాలంలో 2024లో ఒక జీవో చేసింది ఓల్డ్ గవర్నమెంట్. గెజిట్ పబ్లికేషన్ అయిపోయింది, కూటమి ప్రభుత్వం వచ్చింది. అది కాదండి. 2025లో వీళ్ళు అసెంబ్లీలో బిల్ పెట్టి దీన్ని జీవో చేశారు. జీవోఎస్ నెంబర్ 235. నా పేరు కె రమేష్ కుమార్, రెవెన్యూ అసోసియేషన్ ఏలూరు జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు రెవెన్యూ డే సందర్భంగా జిల్లాలో ఉన్న రెవెన్యూ ఉద్యోగులందరికీ కూడా రెవెన్యూ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు రెవెన్యూ డే ఎప్పుడు ఏర్పడిందంటే 1786లో బ్రిటిష్ కాలంలోనే బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఏర్పడింది. జూన్ 20వ తేదీన ఏర్పడడం జరిగింది. గత 238 సంవత్సరాల నుంచి కూడా అసోసియేషన్ ఎంతో పోరాటం చేసి డాక్టర్స్ డేకి, ఇంజనీర్స్కి అందరికీ ఒక డే ఉంది. రెవెన్యూకి కూడా ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. ఒక డే కావాలని ఎంతో పోరాటం చేస్తే బొప్పరాజు గారు కానీ మేమందరం కూడా చేస్తే జీవో నెంబర్ 532 ద్వారా మన 238 సంవత్సరాల పోరాటం తర్వాత ఈ రెవెన్యూ డే అనేది రావడం జరిగింది. ఇవాళ రెవెన్యూ ఉద్యోగి నిరంతర కృషి, రెవెన్యూ శాఖ తల్లి లాంటి శాఖ, అన్ని శాఖల కన్నా గొప్ప శాఖ రెవెన్యూ శాఖ. రెవెన్యూ శాఖ ఔన్నత్యాన్ని పెంచేందుకు, అదేవిధంగా రెవెన్యూ ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు, రెవెన్యూ ఉద్యోగులు చేస్తున్న సేవలను గుర్తించేందుకు, ఎవరైతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో సర్వీస్ చేసి రిటైర్డ్ అయ్యారో వాళ్ళని గుర్తించేందుకు, వాళ్ళని సన్మానించేందుకు కూడా ఇవాళ ఈ రెవెన్యూ డే కార్యక్రమాన్ని చేయడం. ఈ రెవెన్యూ డే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ ఈరోజు జరుగుతుంది. ఇవాళ జిల్లా కలెక్టర్ గారు కూడా ఇవాళ జిల్లాలో ఉన్న అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో, అన్ని ఆర్డీఓ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో కూడా ఇవాళ రెవెన్యూ డే కార్యక్రమం అనేది
అనేది జరుగుతుంది. ఇవాళ ఒక మనిషి పుట్టిన కాంచి చనిపోయే వరకు ప్రతి ఒక్కరు కూడా తహసీల్దార్తో కార్యాలయాన్ని తప్పనిసరిగా కూడా తలుపు తట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ వరదలు వచ్చినా, అదేవిధంగా తుఫానులు వచ్చినా, కోవిడ్ వచ్చినా, ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో వచ్చినా కేవలం ఒక కష్టపడి ముందుండి నిలబడేది, ఒక సైనికుల్లాగా పోరాడేది ఒక రెవెన్యూ ఉద్యోగి. అందుకే ప్రతి ఒక్కరు కూడా రెవెన్యూ డే సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా పేరున రెవెన్యూ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. అండి, నేను ఏలూరు జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మరి ఈ జూన్ 20 తారీఖున ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతగా రెవెన్యూ డేగా జరుపుకుంటున్నాం. దానికి ముందుగా మా జిల్లాలో ఉన్న రెవెన్యూ ఉద్యోగస్తులందరికీ, అలాగే మా రాష్ట్రంలో ఉన్న ప్రతి రెవెన్యూ ఉద్యోగి కూడా రెవెన్యూ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఈ రెవెన్యూ డే జరుపుకోవడానికి ఉద్దేశం ఏంటంటే, మన రెవెన్యూ వ్యవస్థలో జరుగుతున్న కార్యక్రమాలన్నీ ప్రజలకి అందరికీ తెలియజేయాలని, దానికి ఒక డేని పెట్టి దానికి రెవెన్యూలో ఉన్న రికార్డ్స్ కానీ, రెవెన్యూలో ఉన్న సర్టిఫికేట్స్ ఏదే విధంగా ఇస్తామో, భూమి గురించి సంబంధించిన వివరాలకు కానీ ప్రజల్లో అందరికీ అవగాహన కల్పించాక ప్రతి మండలాల్లో కూడా ఈ రెవెన్యూ డే జరుగుతున్నాం. ప్రతి మండలాల్లో కూడా ఆ రికార్డులని అన్నీ డిస్ప్లే చేస్తారు. ఒక భూములకి ఒక వివరాలు కూడా వాళ్ళకి వచ్చిన వాళ్ళకి అవగాహన కల్పిస్తారు. అలాగే రిటైర్ అయిన ఎవరైతే రెవెన్యూ శాఖలో పనిచేసి రిటైర్ అయినా వాళ్ళందరినీ గౌరవించుకుని వాళ్ళని సన్మానించుకునే కార్యక్రమం కూడా జరుగుతుంది. రాష్ట్రం అంతా ఇది జరుగుతుంది. ఈ రెవెన్యూ డేకి మరి ఇంత విశిష్ట కలిగించి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మరొకసారి మా రెవెన్యూ ఉద్యోగులందరికీ రెవెన్యూ డే శుభాకాంక్షలు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,